హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విత వరల్డ్. టుడే రెసిపీ అందరికి ఎంతో ఇష్టమైన ఆలూ ఫ్రై. ఒక్కసారి మీరు ఆలూ ఫ్రై ఇలా ట్రై చేశారంటే ఎప్పుడైనా ఇలానే చేస్తారు. సూపర్ గా ఉంటుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఆలూ ఫ్రై. ఒకసారి ట్రై చేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆలూ అంతా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఆలూ ఫ్రై అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. లావుగా కట్ చేసుకుంటే అంత క్రిస్పీగా అవ్వవు, ఆలూ ఫ్రై అంత టేస్టీగా ఉండదు. ఇలా వీడియోలో చూపిస్తున్న సైజ్ లో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. మీలో ఎంత మందికి ఆలూ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకు తెలిసినంత వరకు అయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఆలూ ఫ్రై చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఒక పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలూ ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన మాడిపోతాయి, లోపల అంత మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఆలూ కర్రీ అయినా ఫ్రై అయినా చేసేటప్పుడు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం వండాలి అనుకుంటున్నామో అప్పుడే కట్ చేసుకోవాలి, లేదంటే ఆలూ కలర్ చేంజ్ అవుతుంది. ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ లో సాల్ట్ వేసుకొని ఆలూ ముక్కలు వేసుకుంటే ఎంతసేపు అయినా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి. టిప్ చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. చూసారు కదా, ఆలూ మంచి క్రిస్పీగా అయిపోయాయి. తక్కువ ఆయిల్ తో మంచి డీప్ ఫ్రై కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. మొత్తం ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకొని అలా తింటే అన్హెల్దీ కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ లో మనం ఇలా ఫ్రై చేసుకొని కొంచెం మజ్జిగ పులుసు అయినా లేదంటే పచ్చి పులుసు అయినా చేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి. ఒక్కసారి ట్రై చేసేయండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని మంచి చిటపటమన్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఫ్రై కర్రీస్ లోకైనా చారులోకైనా ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ ఆలూలో కంపల్సరీగా వేయాల్సిందే. ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అయినప్పుడు సూపర్ గా ఉంటుంది. స్మెల్ నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ స్మెల్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా ప్రతి కర్రీలో వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ గా అయితే మనం ఫ్రై కర్రీస్ లో అల్లం వెల్లుల్లి యూజ్ చేయకుండా వెల్లుల్లి యూజ్ చేస్తే కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత సూపర్ గా ఉంటుందంటే కర్రీ చాలా బాగుంటుంది. మన ఫంక్షన్స్ లో పెడుతూ ఉంటారు కదా ఆలూ ఫ్రై, బెండకాయ ఫ్రై, సేమ్ అదే రుచితో ఉంటుంది. చాలా సింపుల్ గా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆలూ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి అస్సలు యూజ్ చేయకూడదు, ఫ్రై కర్రీ కదా. పచ్చిమిర్చి వేస్తే కొంచెం క్రిస్పీ తగ్గిపోతుంది, ఆలు మెత్తగా అయిపోతుంది. అందుకని ఇందులోకి పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిర్చి వేసాను, కొంచెం కారం ఉంటాయి కాబట్టి 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన ఆలూ ఫ్రై రెడీ అయింది. మరి నచ్చిందా మీకు? ఇంకెందుకు ఆలస్యం, మరి ఆలూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఆలూ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేశారా? షేర్ చేయకపోతే షేర్ చేసేయండి. మరి మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేసేయండి. సూపర్ టేస్టీ అయిన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో మొత్తం కంప్లీట్ గా చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీకోసం నేను ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.